వెల్కమ్ బ్యాక్ టు పిల్లల కథలు. వీడియో చూస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చెట్టుపై ఉన్న బేతాళుణ్ణి దించి శవం భుజంపై వేసుకుని అలా అరణ్యంలో నడుస్తూ ఉన్న విక్రమాదిత్యుడితో బేతాళుడు ఇలా అంటాడు. రాజా, నీకు అలసట తెలియకుండా ఉండేటందుకు నీకొక కథ చెబుతాను. ఆ కథ పూర్తయిన తరువాత నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. విక్రమార్క, జాగ్రత్తగా విను. మదనపురాన్ని పాలించే మీనకేతుడికి 3 భార్యలుండేవారు. రాజుకి ఆ ముగ్గురి యందు సమాన ప్రేమ. ఒకనాడు అతను మంత్రితో, నేను ఒకరోజు పెద్ద భార్య అయిన సౌందర్యవతితో పూలవనంలో విహరిస్తూ ఉండగా ఒక చెట్టు నుంచి పువ్వు రాలి ఆమె చేతి మీద పడింది. అంతే, క్షణంలో ఆమె చెయ్యి ఎర్రగా కందిపోయింది. మరొకసారి నేను నా రెండో భార్య శుభాంగితో మేడ మీద విహరిస్తూ ఉండగా ఆ వేళ పున్నమి వెన్నెల వచ్చింది. అంతే, ఆమె పున్నమి వెన్నెలను సహించలేక మూర్ఛపోయింది. ఇక నా 3వ భార్య విలాసవతి విషయం విను. ఒకసారి ఆమె చిన్నపిల్లవాడి రుదన వింటూనే చెవులు దిబ్బళ్ళు వేసి స్పృహ తప్పి పడిపోయింది అని అన్నాడు రాజు. వీరి ముగ్గురిలోనూ అత్యంత సుకుమారి ఎవరు అని అడిగాడు బేతాళుడు. సౌందర్యవతి చేతి మీద పడిన పువ్వులో ఏ కీటకమో ఉండి కుట్టుటచే ఆమె చేయి కంది ఉండవచ్చు. నిండు వెన్నెలకు యవ్వనంలో ఉన్న వారి కున్మాదం కలిగించే గుణం ఉంది. శుభాంగికి అటువంటి వ్యాధి ఉండి ఉండవచ్చు. వెన్నెల వలన ప్రకోపించి ఉండవచ్చు. కానీ విలాసవతి శరీరమే కాక మనసు కూడా మహాసుకుమారి అయినది. కనుకనే బాలుడి రుదనకే ఆమె సొమ్మసిల్లిపోయింది. ఆమె మహాసుకుమారి అని జవాబు ఇచ్చాడు బేతాళుడు. ఇలా విక్రమార్కుడికి మౌనభంగం కలగగానే బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు.